ఈ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరిగే వ్యక్తి ఉండకూడదు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఈ కొండల వల్ల కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయని దేవునికి తెలుసు కాబట్టి ఆ రోజే చెప్పాడు, నీ ప్రజల్లో ఇంటింటికి తిరుగుచు కొండెములాడే ప్రజలు అలాంటి వారు ఉండకూడదని చెప్పాడు దేవుడు. ఏమంటే ఇంటింటికి తిరుగుతూ ఉన్నవి లేని చెప్పి చాడీలు చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, గొడవలు వస్తాయి, ఒకరి మధ్య ఒకరు మంచి సంబంధాలు పాడైపోతాయి. కాబట్టి మనము అలాంటి వారముగా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తాం. జగడములు పెట్టే వారంగా ఉండకూడదు, సమాధానపరిచే వారంగా ఉండాలి. ఏమండి? అవును, బైబిల్ ఈ మాట చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు సమాధానపరిచేవారు? ఎవరు? దేవుని కుమారులు, కుమార్తెలు. ఏమండి? అవును. ఆల్రెడీ ఒకవేళ సంబంధాలు చెడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, బ్రేక్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు, లేదంటే ఆల్రెడీ చెడిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైతే ముందుకెళ్ళి వాటిని కలపడానికి ప్రయత్నిస్తారో, సమాధానపరచడానికి ప్రయత్నిస్తారో, బ్రేక్ చేయడానికి కాదు, బాగున్న సంబంధాలను చెడగొట్టడానికి కాదు, లేకుంటే పాడు చేయడానికి కాదు, చెడిపోయిన పరిస్థితులు బాగు చేయడానికి ప్రయత్నిస్తారో, కలపడానికి ప్రయత్నిస్తారో వారెవరంట? దేవుని కుమారులు, కుమార్తెలు. ఓకే, దాన్ని పూర్తి